వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ రమణ. కొమనాపల్లి నుంచి సరుబుజ్జిలని కలుపుతూ వంశధార నదిపై నిర్మించిన హై లెవెల్ బ్రిడ్జిని ప్రారంభించిన రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ, ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, విశిష్ట అతిథిగా తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. ప్రజల ఆకాంక్షలకే పెద్దపీట వేస్తూ జనరంజక పాలన అందిస్తున్న జగన్ హయాంలో రికార్డు స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని రహదారులు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ అన్నారు. ఆయన మంగళవారం కొమ్మనాపల్లి నుంచి సరుబుజ్జిల్ని కలుపుతూ వంశధార నదిపై నిర్మించిన హై లెవెల్ బ్రిడ్జిని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, విశిష్ట అతిథిగా తమ్మినేని సీతారాం హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరిన వేళ ధర్మాన వంశీయులతోనే సాకారమైందని అన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ధర్మాన వంశీయులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని నేడు వంతెన నిర్మాణాన్ని ప్రారంభించేందుకు అవకాశం లభించిందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ అన్నారు. ఈ ప్రాంతవాసుల కలలను సాకారం చేసేందుకు గాను ధర్మాన కుటుంబం ఎంతో కృషి చేసిందని కొనియాడారు. బ్రిడ్జి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని గౌరవనీయులు కృష్ణదాస్ గారు చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడో మహానేత రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతం గుండా పాదయాత్ర వెళ్తూ మరి ఈ ప్రాంతం యొక్క ప్రజల కష్టాలు తెలుసుకొని వారి ఆకాంక్ష మేరకు, వారి కోరిక మేరకు ఈ ప్రాంతానికి బ్రిడ్జి, వంశధార నదిపైన బ్రిడ్జి అత్యవసరమని తలచి మరి ఆ బ్రిడ్జిని అధికారంలోకి రాగానే వాటికి సంబంధించి అనుమతులు మంజూరు చేసినటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారికి ఈ ప్రాంత ప్రజల తరఫున, మరి రహదారులు భవనాల శాఖ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, రైతాంగం ఎవరైతే ఉన్నారో వారికి వారి ఉత్పత్తులు మంచి ధరలకు అమ్ముకోవడానికి అవకాశాలు ఏర్పడుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకందరికీ నేను గుర్తు చేస్తున్నా. ఇందాకే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరి వారి స్వగ్రామానికి కొద్ది దూరంలో ఉన్నటువంటి వనితా బ్రిడ్జికి సంబంధించిన పనులను కూడా పరిశీలించడం జరిగింది. వాటి పనులను కూడా కాంట్రాక్టర్ కూడా తెలియజెప్పడం జరిగింది, ఆ పనులు తొందరగా పూర్తి చేయాలని. మరి ఈ ప్రాంతంలో బ్రిడ్జిలు కానీ రహదారులు కానీ అభివృద్ధి చేయడానికి మరి ఈ ప్రాంతంలో మీ చేత ఎన్నుకోబడినటువంటి గౌరవ శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి ధర్మాన కృష్ణదాస్ గారు మరి ఆర్నిశలు కృషి చేస్తున్న విషయం. ధర్మాన కృష్ణదాస్ గారు రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులుగా ఉంటూ ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగడానికి, ఈ రాష్ట్రంలో రోడ్లు సౌకర్యం మెరుగుపరచడానికి ఆయన చేసినటువంటి కృషిని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా మీకందరికీ కూడా. దీనికి సంబంధించి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డితో పాటు నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో సహకరించారని, ఈ దిశగానే ఈ కలల సాకారం నెరవేరిందని ఆయన స్పష్టం చేశారు. ఈ వంతెన నిర్మాణం వల్ల 10 మండలాల ప్రజలకు దూరభారం తగ్గిందని వివరించారు. అంతేకాకుండా ఆంధ్రవలస నియోజకవర్గం మరియు నరసనపేట నియోజకవర్గం ప్రజలకు ఒక వారధిగా ఈ వంతెన నిలిచిందని గుర్తు చేశారు. ఈ నిర్మాణానికి గతంలో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు శ్రీకారం చుట్టారని, దీన్ని కొనసాగించే దిశగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తన పూర్తి సహకారాలు అందించడం వల్ల నేడు ఈ ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టడం జరిగిందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, జడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు, జాయింట్ కలెక్టర్ ఎం విజయ సునీత, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, పాతపట్నం శాసనసభ్యులు రెడ్డి శాంతి, పోలాకి జడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య, జలమూరి ఎంపీపీ వాను గోపి, జడ్పీటీసీ మెండ విజయశాంతి, ఆర్ఎన్బీ ఇన్ చీఫ్ నయీముల్లా, ఎస్కే కాంతిమతి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మీరు 4 సార్లు నాకు శాసనసభ గెలిపించారు. దానికి మరింత తోడుగా జగన్మోహన్ రెడ్డి నాకు ఆర్ఎంబీ శాఖ మంత్రిగా పెట్టి 1 సంవత్సరం కాలం తర్వాత డిప్యూటీ సీఎంగా రెవెన్యూ శాఖ పెట్టారు, శాంక్షన్ రిజిస్ట్రేషన్ కూడా. ఇదంతా మీ ఆశీస్సులు, మీ ప్రేమ, మీరు నాకు ఇచ్చే గౌరవం, మీ సపోర్ట్ వల్ల ఇది వచ్చిందని నేను ఎప్పటికీ మర్చిపోను. అయితే మీకు ఒక్కటే నేను విన్నవించుకుంటున్నాను.
నాలాంటి నాయకులు ఉన్నా లేకపోయినా ప్రాబ్లం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి అండగా ఈ రాష్ట్ర ప్రజలందరూ ఉండవలసిన అవసరం ఆసన్నమైందని మీకు తెలియజేస్తున్నాను. ఒక ముఖ్యమంత్రి అంటే ఆలోచన ఉండాలా, భావి తరాల గురించి విజ్ఞప్తులు ఆలోచించాలా, చెప్పిన మాట ఆచరించాలా. అటువంటి అన్ని లక్ష్యాలు ఉన్నటువంటి మేటి నాయకుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక ఈ బ్రిడ్జి ఇది ఎన్నో ప్రాంతాలకి ఎన్నెన్నో ప్రాంతాలకి ఇది చాలా ప్రధానమైనటువంటి రహదారిగా ఉంది. మరి అటువంటి ఈ బ్రిడ్జి చాలా ప్రాంతాలకి కలిపేటటువంటి బ్రిడ్జి. అటువంటి మంచి కార్యక్రమం ఈవేళ పండగ ముందు ఇప్పుడే పండగ వచ్చిందా అన్నట్టుగా పెద్ద ఎత్తున మీ అందరూ ఇక్కడ హాజరై ఈ సభను విజయవంతం చేసినందుకు కూడా మరి మీ అందరికీ అభినందిస్తున్నాం. అన్ని గ్రామాల నుంచి కూడా మనం పిలుద్దాం అనుకున్నాం, కానీ కరోనా ఉంది, ఏ ఇబ్బంది రాకూడదన్న ఆలోచనతో కూడా కొంతవరకు మరి లిమిట్ చేసి ఈ పరిసర ప్రాంతాల వరకే రమ్మని చెప్పడం, అన్ని గొయ్యలైపోయి ఏమీ చేయలేదని. వీళ్ళలాగా మన నాయకుడు ఏ మాట చెప్తే ఆ మాట తూచే తప్పకుండా ఆచరించేవాడు. ఎన్నికలు 2 నెలల ముందు 1000 రూపాయలు పెంచి 2000 చేసి మరి అబద్దాలు 400 అబద్దాలు చెప్పి అందులో సగం కూడా పూర్తి చేయలేక అతను వైఫల్యం చెందిన సంగతి ప్రజలు గ్రహించారు. కనుకనే ఆనాడు 175 స్థానాలకు గాను కేవలం 23 స్థానాలే వాళ్ళకి ఇచ్చారు. నిత్యావసర వస్తువులపై పెరిగిన ధరలను నియంత్రించకుండా పేదవాళ్లపై ప్రభుత్వం భారాన్ని పెడుతుందని నర్సంపేట మాజీ శాసనసభ్యులు బక్కు రమణమూర్తి విమర్శించారు. నిత్యావసర సరుకులు ధరలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం నిత్యావసర ధరల పెరుగుదలకు నిరసన ర్యాలీగా స్థానిక నర్సనపేట పట్టణంలో నిరసన తెలియజేసి ధర్నాగా పార్టీ ఆఫీసు నుండి నిత్యావసర సరుకులు బండి మీద వేసుకుని తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఎంఆర్ఓని రిప్రజెంటేషన్ పత్రం అందజేసిన నర్సనపేట మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ భగ్గు రమణమూర్తి అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి వస్తున్న ఉపాధ్యాయులు చేస్తున్న నిరసన ధర్నాకు మద్దతుగా పాల్గొని మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు, 4 మండలాల సీనియర్ నాయకులు, సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, కార్యకర్తలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. లారీ ఇసుక నర్సంపేటకి 800 రూపాయలు 8,05,000 సిమెంట్ రేట్ అన్ని పెరిగిపోయి సామాన్య బతకని చింతపండు 122 నుంచి 350 పెట్రోల్ 110 రూపాయలు అయింది. నిరసన కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ పూర్తి సహాయాన్ని సహకారాన్ని అందిస్తుంది. ఈవేళ ప్రభుత్వ ఉద్యోగులు కలిపి ప్రజల్లో ఒక భాగం, అందరం ఉంటేనే ప్రజలు. ఈవేళ పరిపాలనలో ప్రభుత్వాలకు ఎంత బాధ్యత ఉంటుందో ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేయడంలో ఉద్యోగస్తులు కలిపి అంత బాధ్యత ఈవేళ ఉంది. అలాగే ఈవేళ ఈ రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కొనడానికి
అలివి కాని విధంగా పప్పుల నుంచి ఉప్పుల నుంచి నిత్యావసర వస్తువులన్నీ విపరీతమైన రేట్లు పెరిగాయి. ఇవాళ ఇసుక, ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక, అలాగే సిమెంటు, వీటి రేట్లు కలిపి విపరీతంగా పెరిగిపోయాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఏవైతే పీఆర్సీ ఉందో గతంలో ఇచ్చిన శాలరీస్ కంట ఫిట్మెంట్ కంట ఎక్కువ రావాల్సిన అవసరం ఉంది. పీఆర్సీ అంటే దాని ఉద్దేశం అదే. మరి మీకు తెలిసిందే, తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం విడబడిపోయినప్పటికీ, ఈ రాష్ట్రం ఆర్థిక సమస్యల్లో ఉన్నప్పటికీ, లోటు బడ్జెట్ తో ఉన్నప్పటికీ మరి పీఆర్సీ ఆవేళ అమలు చేసినప్పుడు ఫిట్మెంట్ 43% ఇచ్చారు. ఇవాళ ఆ ఫిట్మెంట్ కలిపి లేదు. అంటే అలాగే హెచ్ఆర్ఏ ఇవాళ అద్దెలు ఆకాశానికి అంటాయి. అటువంటి అద్దెలను కలిపి ఇవాళ అద్దె పెంచవలసిన హెచ్ఆర్ఏని తిరిగి తగ్గించారు. ఇవాళ ఉన్న జీతం కలిపి కట్ అయ్యే వచ్చే పరిస్థితి ఉంది. 2 ఇంక్రిమెంట్లు కట్ అవుతుంది. తెలుగుదేశం ప్రభుత్వం తప్పనిసరిగా ఉద్యోగస్తులు తాలుగా సాధక బాధకులు తెలుసుకుని న్యాయం జరగాలనే ఆలోచనతో అశోక్ మిశ్రా కమిటీని కలిపి వేసింది. ఆ కమిటీ తాలుగా అభిప్రాయం ఏమిటో ప్రభుత్వం కలిపి మరి ఉద్యోగస్తులు యూనియన్స్ మధ్యన పెట్టి అవి చెప్పవలసిన అవసరం ఉంది. అవి కలిపి బయట పెట్టకుండా ఇష్టానుసారంగా ఈవేళ ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తుల్ని అలాగే సామాన్య ప్రజానీకాన్ని ఈ ప్రభుత్వం మోసగించి ఆవేళ ఇచ్చిన హామీని, ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీల్ని తొంగలో తొక్కి ఇవాళ అన్యాయం చేస్తుంది. అలాగే విద్యా వ్యవస్థ చిన్నాభిన్నం చేసి ఇవాళ దాన్ని కలిపి తెలుగుదేశం పార్టీ ఖండిస్తుంది. ఏదైతే విద్యా విధానం ఉందో ఆ పాత విద్యా విధానాన్ని కొనసాగించాలనే తెలుగుదేశం పార్టీ ఆలోచన. సీతయ్య ఫౌండేషన్ వనప్రస్థ వృద్ధాశ్రమాన్ని సందర్శించిన జేడీ లక్ష్మీనారాయణ. కంచిలి మండలం మండపల్లి గ్రామంలో సీతయ్య ఫౌండేషన్ వానప్రస్థ వృద్ధాశ్రమాన్ని బీవీజేడీ లక్ష్మీనారాయణ సందర్శించారు. అలాగే అక్కడ ఉన్న వృద్ధుల్ని కలిసి వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తదనంతరం వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఇంత మంచి ఆశ్రమం నడిపిస్తున్న రమేష్ మరియు మోహన్ రావులకు ఆయన అభినందించారు. అలాగే 50,000 రూపాయల విరాళం కూడా అందించారు. ఇక మీదట తన వంతు ఈ ఫౌండేషన్ కు సహకారం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శివాజీ, పలువురు ఫౌండేషన్ సభ్యులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు లాల్ బహదూర్ శాస్త్రి గారి వర్ధంతి. రోజు పిల్లలు ముఖ్యంగా ఉన్నారు కాబట్టి చెప్తున్నా. లాల్ బహదూర్ శాస్త్రి గారు అంటే ఎవరో తెలియదు, కానీ సినిమా హీరోలు ఎవరంటే చెప్పేస్తారు మనవాడు. లాల్ బహదూర్ శాస్త్రి గారంటే మన భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి. మనలాగే ఒక చిన్న గ్రామంలో పుట్టిన వ్యక్తి. వాళ్ళ ఊర్లో స్కూల్ కూడా ఉండేది కాదు. స్కూల్ లేకుంటే ఆయన రోజు నది దగ్గరికి వెళ్లి ఈత కొట్టుకుంటూ వెళ్లి పక్క ఊర్లో ఉన్న స్కూల్లో చదివి మళ్ళా సాయంత్రం ఈత కొట్టుకుంటూ వచ్చేసారు. అటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరైనా దేశానికి ప్రధానమంత్రి అవుతారనుకుంటారా? ఎందుకంటే ఒక గొప్ప ఆశ్రమం గేట్ లో రాగానే ఎంతో ప్రశాంతత ఇక్కడ చూసే అవకాశం దొరికింది. ఎందుకంటే మనిషికి ప్రశాంతత చాలా ముఖ్యం. ప్రశాంతత లేక ఇప్పుడు మనిషి చాలా టెన్షన్ లో ఉంటున్నాడు. టీవీ ప్రోగ్రాములు చూడాలి, వాట్సాప్లు చూడాలి, యూట్యూబులు చూడాలి, అన్నిటిలో మనిషి ప్రశాంతతను కోల్పోతూ ఆ విధంగా ఉన్నాడు. ఖచ్చితంగా మీ ఆశ్రమానికి వస్తాను, మన సీతయ్య ఫౌండేషన్ ఆఫీస్కి వస్తాను. ఆ ప్రాంతాన్ని కూడా మనం చూద్దాం. ఆ తర్వాత దీన్ని ఎలా అభివృద్ధి చేయాలన్నది కూడా ఆలోచిస్తాం. ఈ ప్రాజెక్ట్ లో మీ వెంట నేను ఉంటాను ఖచ్చితంగా. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా తీసుకురావడానికి మనం అందరం కలిసి పనిచేద్దాం. రాజం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కోటూరు మురళీమోహన్ ఆధ్వర్యంలో నియోజకవర్గ టీడీపీ శ్రేణులు రాజం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నిత్యావసర వస్తువులపై పెరిగిన ధరలు తగ్గించాలంటూ శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కొండ్రు మురళీమోహన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
పేదల ద్రోహి జగన్మోహన్ రెడ్డి నిత్యావసర వస్తువులపై పెరిగిన ధరలను నియంత్రించకుండా పేదలపై ఈ ప్రభుత్వం భారాన్ని పెడుతుందని ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత చూపుతున్నారని, నిరుద్యోగులు, యువత, మహిళలు ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఉద్యోగుల రిటైర్మెంట్ గడువును 2 సంవత్సరాలు పెంచి నిరుద్యోగులపై వేటు వేశారని తెలియజేశారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్లు తెరిచి పేదలపై భారాన్ని తగ్గించాలని, లేదంటే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దిశ యాప్ ప్రాముఖ్యత గురించి అవగాహన ర్యాలీని కంచిలిలో నిర్వహించారు. మహిళల రక్షణకు మరో అడుగు. బాల్య వివాహాల నిర్మూలన, మహిళలు మరియు చిన్న పిల్లలపై జరిగే నేరాలను అరికట్టుటకు మహిళల రక్షణకై దిశ యాప్ ప్రాముఖ్యత గురించి అవగాహన నిమిత్తం ర్యాలీని కంచిలి ఎస్ఐ గారి ఆధ్వర్యంలో మండల మహిళా పోలీస్ మరియు కంచిలి పోలీస్ సిబ్బంది, ప్రభుత్వ పాఠశాల మహిళా ఉపాధ్యాయులు మరియు బాలికలు మరియు కంచిలి ప్రజలు పాల్గొని ర్యాలీని కంచిలి పోలీస్ స్టేషన్ నుండి కంచిలి మఠం వరకు నిర్వహించడం జరిగింది. హెచ్చెర్ల నియోజకవర్గంలో నిత్యావసరాల ధరల పెరుగుదలకు నిరసనగా ర్యాలీ చేపట్టిన టీడీపీ శ్రేణులు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి, హెచ్చెర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిమిడి కళా వెంకట్రావు సూచనలతో ఈ రోజు హెచ్చెర్ల హెడ్ క్వార్టర్స్ లో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై నిరసన కార్యక్రమంలో భాగంగా హెచ్చెర్ల పార్టీ కార్యాలయం నుండి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కి వినతి పత్రం అందజేసిన యువ నాయకుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్మల్లిక్ నాయుడు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు, 4 మండలాల సీనియర్ నాయకులు, సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, కార్యకర్తలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వచ్చే ఏడాది కల్లా పోలాకి మండలం, వంతె మండలం వంతెనను పూర్తి చేస్తామని ఆర్ఎండ్బి శాఖ మంత్రి ఎం శంకర్ నారాయణ అన్నారు. వచ్చే ఏడాది కల్లా వంశధార నదిపై పోలాకి మండలం, వనిత మండలం గ్రామం నుంచి గార మండలం, శాలిగుండం వరకు వంతెన నిర్మాణం పూర్తి కావాలని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ, ఆ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ నయీముల్లా ఇతర ఉన్నతాధికారులను ఆదేశించారు. మంగళవారం జలుమూరు మండలం కొమనాపల్లి వద్ద వంతెన ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయన డిప్యూటీ సీఎం కృష్ణదాస్, యువనేత ధర్మాన కృష్ణ చైతన్యతో కలిసి వనిత మండలం వద్ద వంతెన పనులను పరిశీలించారు. ఈ వంతెన నిర్మాణానికి 75 కోట్ల రూపాయలు మంజూరు కాగా 35 కోట్ల రూపాయలతో 50% పనులు జరిగాయి. ఫౌండేషన్, పిల్లర్లు, ఇతర నిర్మాణాలు జరిగాయి. ఇంకా సూపర్ స్ట్రక్చర్ పని పూర్తి కావాల్సి ఉంది. వీటన్నింటినీ పరిశీలించిన ఆయన వచ్చే ఏడాదికి దీన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. ఆయన్ను ఉద్దేశించి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, ఈ వంతెనకు కూడా మీ చేతుల మీదుగానే ప్రారంభోత్సవం జరగాలని అన్నారు. ఈ పర్యటనలో మంత్రులతో ఇంజనీరింగ్ చీఫ్ నయీముల్లా, ఆర్ఎండ్బిఎస్ కాంతిమతి, ఇతర అధికారులు పాల్గొన్నారు. వంతెన ప్రారంభోత్సవానికి మంగళవారం నర్సనపేట నియోజకవర్గానికి వచ్చిన ఆర్ఎండ్బి మంత్రి ఎం శంకర్ నారాయణకు పోలాక మండలం మొబగాల్లో ఘన స్వాగతం లభించింది. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, పోలాక జెడ్పీటీసీ సభ్యుడు ధర్మాన కృష్ణ చైతన్య, ఇతర ముఖ్య నాయకులు ఆయనకు పుష్పగుచ్చాలతో సాదర స్వాగతం పలికారు. సుద్దుముఖ పైన వివేకానంద చిత్రాన్ని చెక్కిన సూక్ష్మ శిల్పి కొత్తపల్లి రమేష్. భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి, తత్వవేత్త, యువతకు స్ఫూర్తి ప్రదాత అయినటువంటి స్వామి వివేకానంద 159వ జయంతి సందర్భంగా కాశీబుగ్గకు చెందిన సూక్ష్మ శిల్పి, స్వర్ణరత్న కొత్తపల్లి రమేష్ ఆచారి స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ఆయన యొక్క చిత్రాన్ని సుద్దముఖ పైన చెక్కి అందంగా దానిపై వాటర్ కలర్స్ వేశారు. మరింత అందంగా తయారు చేశారు. దీని తయారీకి సుమారు 5 గంటల సమయం పట్టినట్లు తెలియజేశారు. 59వ జయంతి భారతదేశం గర్వించదగ్గ గొప్ప ఆధ్యాత్మిక తత్వవేత్త మరియు యువతకి ఎంతో స్ఫూర్తి ప్రదాత అటువంటి స్వామి వివేకానంద వారి 159వ జయంతి, ఆ మహనీయుణ్ణి, ఆ మహాదేశభక్తుని గుర్తు చేస్తూ అందరికీ పరిచయం చేసే ఉద్దేశంతో నా సూక్ష్మ కళ ద్వారా అందరికీ పరిచయం చేస్తున్నాను. రణస్థలం మండలంలో ఎస్సీబీ అధికారుల దాడులు, 250 మద్యం బాటిల్ స్వాధీనం. శ్రీకాకుళం ఎస్ఈబీ ఏఎస్పీ ఆదేశాల మేరకు
ఎస్సీబీ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ బిహెచ్ కిరణ్ మణేశ్వరి ఆధ్వర్యంలో రణస్థలం ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్స్ ఎస్కే రహీం మరియు కె అప్పలస్వామి సిబ్బందితో కలిసి ప్రొహిబిషన్ ఎక్సైజ్ నేరమును గూర్చి చేయుచున్న మెరుపు దాడుల్లో మెంటాడ గ్రామానికి చెందిన మక్క జంపనను 250 నిప్పు బాటిల్స్ తో అరెస్టు చేయడం జరిగింది. మరియు చింతపల్లి గ్రామం పోస్పాట్రేగ మండలానికి చెందిన ఒక వ్యక్తి బర్రి రమణ పారిపోయారు. సదరు పారిపోయిన వ్యక్తిని త్వరలో అరెస్టు చేస్తామని ఇన్స్పెక్టర్ తెలియజేశారు. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా రణస్థలం మరియు లావేరు మండలాల గ్రామాల్లో విస్తృత దాడులు మరియు వాహన తనిఖీలు చేయుచున్నట్లుగా మరియు సముద్ర తీర ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెడుతూ దాడులు చేయుచున్నట్లుగా తెలియజేశారు. రేగడి మండలం లింగాలవలస ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఐడెంటిటీ కార్డులు పంపిణీ చేశారు. ఉపాధ్యాయుల పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చడం పాఠశాల విద్య పట్ల మరింత సానుకూల దృక్పథం ప్రజల్లో ఏర్పడుతుందని రాజానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సమాజ సేవకులు కొత్త సాయి ప్రశాంత్ కుమార్ అన్నారు. రేగడి మండలం లింగాలవలస ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఐడెంటిటీ కార్డులు అందించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పాఠశాలల మౌలిక వసతుల అభివృద్ధి, ప్రైవేటు పాఠశాలల కంటే మెరుగైన సౌకర్య కల్పనకు చేయూతనివ్వాలనే సంకల్పంతో రాజాం మండలంలో పలు పాఠశాలలతో పాటు రేగడి మండలం లింగాలవలస, సోమరాజుపేట పాఠశాలలకు చెందిన 130 మంది విద్యార్థులకు ఐడెంటిటీ కార్డులు అందించినట్లు సాయి ప్రశాంత్ చెప్పారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్చి చదివిస్తున్న పారయ్య మాస్టర్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో పొట్టా నానాజీ గుప్తా, జాతీయ యువజన అవార్డు గ్రహీత పెంకి చైతన్య కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వంజరాపు ఈశ్వరరావు, సహోపాధ్యాయులు ఎం పారయ్య, పీఎంసీ చైర్మన్ అడప అనురాధ, సిఆర్పి కలగాటి మోహన్ తదితరులు పాల్గొన్నారు. నర్సనపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకలలో చిన్నారుల నృత్యాలు అలరించాయి. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ నరసింహ భజన మండలి ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో చిన్నారులు చేసిన నృత్యాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా భోగి మంటలతో భోగభాగ్యాలు కలగాలని చిన్నారులతో పాటు భజన మండలి మహిళల విన్యాసాలు చూపరులను ఆకర్షించాయి. ఈ సందర్భంగా భజన మండలి సభ్యులు సంతోష్ మాట్లాడుతూ ప్రతి ఏడాది ఈ ఉత్సవాలను జరుపుకోవడం సాంప్రదాయంగా కొనసాగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నరసనపేట హిందూ ధర్మ ప్రచార పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ స్వామిబాబు, యోగా సాధకుడు సదాశివుని రవి తదితరులు పాల్గొన్నారు. ఇవ్వండి ఎస్ఎస్ న్యూస్ విశేషాలు. తిరిగి మళ్ళీ మరిన్ని విశేషాలతో కలుద్దాం. స్టే ట్యూన్ టు ఎస్ఎస్ న్యూస్.